హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బేస్ అండ్ కాంప్లిమెంట్కి సంబంధించి మనం డీటెయిల్స్ అనేవి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ కాన్సెప్ట్స్ అనేవి ఎలా యూస్ చేయాలి అండ్ వీటికి సంబంధించి మనము ట్రిక్స్ అయితే నేర్చుకోబోతూ ఉన్నాము. ఈరోజు ఈ వీడియోలో మాత్రం మనము బేస్ అంటే ఏంటి, కాంప్లిమెంట్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటాము. సో వీటిని బేస్ చేసుకొని ఫర్దర్గా వచ్చే వీడియోస్లో కొన్ని ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్ ట్రిక్స్ అనేవి మనం నేర్చుకోబోతూ ఉన్నాము. సో ముందుగా అయితే మనము బేస్ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో బేస్ అంటే ఏం లేదు, నెంబర్ స్టార్టింగ్ విత్ 1 అండ్ ఫాలోడ్ బై నెంబర్ ఆఫ్ జీరోస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ 10, 100, 1000 ఇలా ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వీటిని మనం బేస్గా కన్సిడర్ చేస్తున్నాం. అంటే బేస్ నెంబర్స్ అన్నట్లయితే ఖచ్చితంగా మనకి 1తో స్టార్ట్ అయ్యి జీరోస్తో కంటిన్యూషన్లో ఉన్నట్లయితే వాటిని బేస్ వాల్యూస్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5300 ఉందనుకోండి, ఈ వాల్యూని బేస్ వాల్యూగా కన్సిడర్ చేయొచ్చా అంటే చేయలేము. ఎందుకని, ఖచ్చితంగా మనకి బేస్ వాల్యూ అంటే మనం ఏమని మాట్లాడుకున్నాము, 1 అండ్ 0s కాంబినేషన్లో ఉంటే మాత్రమే ఆ వాల్యూని మనం బేస్గా తీసుకోవచ్చు. మరి 5000ని ఏమంటారు అన్నట్లయితే బేస్ వాల్యూ మల్టిపుల్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఇక్కడ 1000 అనేది బేస్ వాల్యూ. సో 1000 ఇంటూ 5 చేస్తే మనకైతే ఖచ్చితంగా 5000 వస్తుంది. కాబట్టి అంటే 1000 ఇంటూ 5 టైమ్స్ చేసినప్పుడు 5000 వచ్చింది అన్నట్లయితే ఈ 5000ని మనము బేస్ వాల్యూ మల్టిపుల్గా అయితే మనం ట్రీట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఏదైనా ఒక నెంబర్కి సంబంధించి బేస్ వాల్యూస్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాము. ఈ బేస్ వాల్యూస్ని యూజ్ చేసుకొని మనము ఫర్దర్గా ఎలాంటి ట్రిక్స్ అనేవి ఉన్నాయో ఆ ట్రిక్స్ అన్ని మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బేస్ వాల్యూ అనేది లేదా బేస్ అనేది ఏంటో మనం ఒకసారి ఇక్కడ నేర్చుకుందాం. సో మనకి ఇక్కడ అర్థమైంది కదా మనం కాన్సెప్ట్ ఏంటి. ఇక్కడ 1 అండ్ 1కి కంటిన్యూషన్లో జీరోస్ ఉన్నట్లయితే ఆ వాల్యూని మనం బేస్ వాల్యూగా కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్న నెంబర్ ఏంటి, 10 అనేది ఒక బేస్ వాల్యూగా మనమైతే తీసుకోవడం జరిగింది. సో ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు ఉన్నట్లయితే మనం బేస్ 10గా తీసుకోవచ్చు అన్నట్లయితే మనకి ఇక్కడ 1 నుంచి 9 వరకు ఉన్నట్లయితే మనకి బేస్ వాల్యూ ఏమవుతుంది, 10 అవుతుంది. అంటే 1 నుంచి 9 వరకు మనము మాట్లాడుకుంటున్నప్పుడు వీటికి సంబంధించిన బేస్ వాల్యూ ఏంటి, 10 అవుతుంది. అలానే మనకి ఇక్కడ 11 నుంచి 99 వరకు మనకి బేస్ వాల్యూ ఏమవుతుంది అన్నట్లయితే 100గా మనం మాట్లాడుకోవచ్చు. అంటే 100 అనేది బేస్ వాల్యూగా మనం ఎప్పుడు ట్రీట్ చేస్తాము, 11 నుంచి 99 లోపు ఉన్న నెంబర్స్ అన్నిటికీ బేస్ వాల్యూ ఏంటి అన్నట్లయితే మనం 100గా తీసుకోవచ్చు. నెక్స్ట్ అలానే 101 నుంచి మనకి 999 వరకు బేస్ వాల్యూ ఏంటి అన్నట్లయితే మనం 1000గా మనం ట్రీట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇలా ఈ లైన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా. బేస్ వాల్యూస్ అనేవి ఇలా మనం తీసుకుంటాం. సో ఎప్పుడైనా సరే ఒక ర్యాండమ్గా ఒక నెంబర్ ఇచ్చారు, సంథింగ్ ఏదో ఒక నెంబర్ ఇచ్చారు, వాటికి సంబంధించిన బేస్ వాల్యూ కనుక్కోమన్నారు అన్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న మనకి బేసిక్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా 10th లెవెల్ లేదా 10th కన్నా లోవర్ లెవెల్లో ఏదైనా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసినట్లయితే బేస్ వాల్యూస్ అడిగే అవకాశం ఉంది. చాలా రేర్ కేసెస్లో మనకైతే అడుగుతూ ఉంటారు. సో ఇన్ కేస్ మీరు బేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఏదో ఒక నెంబర్ ర్యాండమ్గా తీసుకుంటున్నాను, సో ఇక్కడ ఈ నెంబర్కి మనకు సంబంధించిన బేస్ వాల్యూ కావాలి అన్నట్లయితే మనం డైరెక్ట్గా ఒకసారి మనం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 డిజిట్స్ ఉన్నాయి. సో 1 రాసేసి పక్కనే 6 zeros అనేవి ప్లేస్ చేయండి. ఈ పర్టికులర్ నెంబర్కి మనకి బేస్ వాల్యూ ఏమవుతుంది అన్నట్లయితే మనకి ఇక్కడ తీసుకున్న ఈ నెంబరే మనకి బేస్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనం ఎంత తీసుకున్నాము, 10 lakhs అనేది ఇక్కడ ఇచ్చిన వాల్యూకి మనకి బేస్ వాల్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈజీగా మనం మాట్లాడుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఒక నెంబర్కి బేస్ వాల్యూ తీసుకోవాలి అన్నట్లయితే ఆ నెంబర్లో మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేస్తాము. 1 పక్కన అన్ని జీరోస్ రాసేసాము అన్నట్లయితే ఆ పర్టికులర్ నెంబర్కి బేస్ వాల్యూ అనేది మనకు వచ్చేస్తుంది. సో బేస్ వాల్యూ అనేది మనకి కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఇప్పుడు మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఈ బేస్ వాల్యూని యూజ్ చేసుకొని ఫర్దర్గా క్యాలిక్యులేషన్ ట్రిక్స్ అనేవి మాట్లాడతాను. సో మీ కాన్సెప్ట్ అనేది క్లియర్ అవడం కోసం ఈరోజు బేస్ వాల్యూ అంటే ఏంటి, ఏదైనా ఒక నెంబర్కి బేస్ వాల్యూ ఎలా తీసుకోవచ్చో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ అనేది తీసుకుందాము. సో ఈ పర్టికులర్ నెంబర్కి బేస్ వాల్యూ జస్ట్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, టోటల్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 4 and 5. సో 1 పక్కన
జస్ట్ 5 zeros అనేవి ప్లేస్ చేయండి. సో ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, ఈ పర్టికులర్ నెంబర్కి మనకి ఈ నెంబర్ అనేది బేస్ వాల్యూగా మనం ట్రీట్ చేస్తాం. సో బేస్ వాల్యూస్ అనేవి అర్థమైనాయి కదా. ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం 1 నుంచి 9 వరకు ఉన్నట్లయితే మనకి బేస్ వాల్యూ ఎలాగా 10 తీసుకుంటాము అని చెప్పేసి మాట్లాడాం. అలానే వీటికి కూడా ఏ నెంబర్ తీసుకున్నా కానీ ఒక పర్టికులర్ నెంబర్కి బేస్ వాల్యూ లేదా ఒక పర్టికులర్ నెంబర్ని బేస్గా తీసుకోవాలి అనుకున్నట్లయితే మనం ఈ విధంగా అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో బేస్ వాల్యూ అండ్ బేస్ వాల్యూ ఎలా తీసుకోవాలనేది మీకు ఒక ఐడియా వచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము ఇక్కడ కాంప్లిమెంట్కి సంబంధించి మనమైతే ఒకసారి చూద్దాం. సో కాంప్లిమెంట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, 2 numbers which when added to each other results in nearest base ఆర్ కాల్డ్ కాంప్లిమెంట్ ఆఫ్ ఈచ్ అదర్. సో ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ 2 నెంబర్స్ అనేవి నేను తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 61 + 39గా మనం తీసుకున్నట్లయితే 61 + 39 ఈ 2 కాంప్లిమెంట్ నెంబర్స్ అవుతాయి. ఎందుకు అన్నట్లయితే 1 + 9 ఎంత 10 అండ్ 6 + 1 7, 7 + 3 ఎంత 100. అంటే మనకు ఒక పర్టికులర్ బేస్ వాల్యూ అనేది రావడం జరిగిందా లేదా. సో ఈ 2 నెంబర్స్ని మనం యాడ్ చేసినప్పుడు మనకేమొచ్చింది, టోటల్ 100 అనేది రావడం జరిగింది. అంటే 61కి కాంప్లిమెంట్ నెంబర్ ఎవరవుతారు అన్నట్లయితే 39 అవుతుంది. 39కి కాంప్లిమెంట్ నెంబర్ ఎవరు అన్నట్లయితే 61 అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది కదా. ఎప్పుడైనా సరే మనము 2 వాల్యూస్ అనేవి యాడ్ చేసినప్పుడు, అంటే 2 నెంబర్స్ అనేవి యాడ్ చేసినప్పుడు నాకు రిజల్టెంట్ అనేది ఒక బేస్ వాల్యూ. సో ఇందాక మాట్లాడుకున్న 10, 100, 1000, 10,000, 1 lakh ఇలాంటివన్నీ బేస్ వాల్యూస్గా మనం కన్సిడర్ చేస్తాం. సో ఏదైనా ఒక 2 నెంబర్స్ని మనం యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ బేస్ వాల్యూ అంటే కంప్లీట్ ఒక రౌండ్ ఫిగర్ అనేది ఈ విధంగా మనకు వచ్చినట్లయితే మనము ఖచ్చితంగా మనం ఆ నెంబర్స్ని ఎలా తీసుకోవచ్చు, కాంప్లిమెంట్ నెంబర్స్గా తీసుకోవచ్చు. అంటే 61కి కాంప్లిమెంట్ 39 అవుతుంది, 39కి కాంప్లిమెంట్ 61 అవుతుంది ఫ్రెండ్స్. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ గమనించినట్లయితే 45 + 55గా నేను తీసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ 100 వచ్చే విధంగానే తీసుకున్నాను, సో దట్ మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అవడం కోసం. సో 5 + 5 10, 1 క్యారీ అవుతుంది. 4 + 1 5, 5 + 5 అగైన్ 10. సో అర్థమైంది కదా. ఇప్పుడు 45కి కాంప్లిమెంట్ నెంబర్ ఎవరు అవుతారు, 55 అవుతారు. 55కి కాంప్లిమెంట్ నెంబర్ ఎవరు, 45 అవుతుంది. సో కాంప్లిమెంట్ అనే కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా. సో ఈ కాంప్లిమెంట్ అనే కాన్సెప్ట్ అనేది మనం ఫర్దర్గా కొన్ని మెథడ్స్లో మనం వాడతాం ఫ్రెండ్స్. అంటే ఎడిషన్ చేసేటప్పుడు, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు, లేదా మనం మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనము ఈ కాంప్లిమెంట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని కూడా మనం కొన్ని ట్రిక్స్ అనేవి డిరైవ్ చేసుకోగలుగుతాము. సో మీకు కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ బేసిక్ ఇంట్రడక్షన్ వీడియోలో బేస్ అంటే ఏంటి, కాంప్లిమెంట్ అంటే ఏంటి, కాంప్లిమెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కాంప్లిమెంట్ నార్మల్గా ఉన్నప్పుడు అంటే నార్మల్ డిజిట్స్లో ఉన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ డెసిమల్స్లో ఉంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కాంప్లిమెంట్ అంటే ఏంటో ఇప్పుడు మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం కొన్ని నెంబర్స్ అనేవి తీసుకొని వాటికి సంబంధించి కాంప్లిమెంట్ నెంబర్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం. మనం క్వశ్చన్స్ గమనించినట్లయితే కొన్ని ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించి కాంప్లిమెంట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తానో ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి, 724832 అనేది మనకి ఇచ్చిన నెంబర్ ఫ్రెండ్స్. సో మన కాన్సెప్ట్ ఏంటి, యాడ్ చేసినప్పుడు నాకు కంప్లీట్గా నాకు ఒక బేస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అవ్వాలి అని చెప్పాను. 724832. సో ఈ వాల్యూ చూడగానే నాకు కాంప్లిమెంట్ నెంబర్ అనేది నేను ఫైండ్ అవుట్ చేయలేను. కానీ బేస్ వాల్యూ అయితే ఆల్రెడీ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ తీసుకుంటాము. 1కి ముందు టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని జీరోస్ ప్లేస్ చేస్తే బేస్ వాల్యూ అయితే వస్తుంది. కానీ కాంప్లిమెంట్ పరిస్థితి ఏంటి, చిన్న నెంబర్స్ అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేసాము. ఇందాక అర్థమైంది, 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము కాన్సెప్ట్ అర్థం కావడం కోసం. ఆ కాన్సెప్ట్ ప్రకారంగా అయితే మనము వెరిఫై చేసుకున్నాం, అంటే కాంప్లిమెంట్ అంటే ఏంటి అని అర్థం కావడం కోసం. కానీ ఇప్పుడు ఒక నెంబర్ తీసుకున్నప్పుడు వీటికి సంబంధించి కాంప్లిమెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అడిగారు. సో ఇప్పుడు ఈ కాంప్లిమెంట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం మాట్లాడుకునే ట్రిక్ ఏంటి అన్నట్లయితే ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. అంటే ఏం లేదు, ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఈ నెంబర్స్ అనేవి మనము లెఫ్ట్ నుంచి రైట్కి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది, లెఫ్ట్ నుంచి రైట్కి అప్రోచ్ అనేది అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ డిజిట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని మనము 9లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డిజిట్ మాత్రము మనం ఖచ్చితంగా 10లో నుంచి మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. సో ఇదొక్కటి మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఏ నెంబర్కైనా కాంప్లిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్లయితే జస్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి మనం అప్రోచ్ అనేది ఉండాలి. దట్ టు ఆల్ ఫ్రమ్ 9
అండ్ అలానే లాస్ట్ ఫ్రమ్ 10 అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు 9 నుంచి 7 మనం తీసినట్లయితే మనకు వచ్చే వాల్యూ ఎంత, 9 - 7 అన్నట్లయితే 2. అండ్ అగైన్ 9 - 2 అన్నట్లయితే మనకు వచ్చే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 7. అండ్ అగైన్ 9 - 4 అన్నట్లయితే మనకు 5 వస్తుంది. 9 - 8 అన్నట్లయితే 1 వస్తుంది. అండ్ 9 - 3 అన్నట్లయితే 6 వస్తుంది. అండ్ లాస్ట్ డిజిట్ కాబట్టి ఇక్కడ మనము 10లో నుంచి మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. 10 - 2 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 8 అవుతుంది. సో ఇప్పుడు నాకు 724,832కి కాంప్లిమెంట్ నెంబర్ ఏమవుతుంది అన్నట్లయితే 275,168 అని చెప్పేసి నేను క్లియర్గా చెప్తున్నాను. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు మనకేం కావాలి, మనకి ఏదైనా సరే ఒక నెంబర్స్ అనేవి కాంప్లిమెంట్ నెంబర్స్ అని ప్రూవ్ చేయాలి అన్నట్లయితే ఆ రెండు నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు నా కంప్లీట్ రౌండ్ ఫిగర్ అనేది రావాలి కదా. సో వస్తుందో లేదో ఒకసారి వెరిఫై చేద్దాం. సో 8 + 2 అన్నట్లయితే 10 అవుతుంది, 1 క్యారీ రాస్తున్నాను. 6 + 3 9, 9 + 1 అన్నట్లయితే అగైన్ 10 అండ్ అగైన్ మళ్ళీ నేను క్యారీ తీసుకున్నాను. 8 + 1 9, 9 + 1 10, 0 అండ్ అగైన్ నేను క్యారీ రాశాను. 5 + 5 10 అండ్ అగైన్ 1 క్యారీ రాశాను. 7 + 2 9, 9 + 1 10 అన్నట్లయితే 0 అండ్ అగైన్ 1 క్యారీ. 7 + 1 8, 8 + 2 అన్నట్లయితే 10 వస్తుంది. సో మన బేస్ అనేది మనం ఎలా కన్సిడర్ చేస్తామని చెప్పాము, 1 అండ్ కంటిన్యూషన్లో అన్ని జీరోస్ ఉన్నట్లయితే వాటిని బేస్ వాల్యూగా తీసుకోవచ్చు అని చెప్పాం కదా. సో ఈ రెండింటిని మనము యాడ్ చేసినప్పుడు మనకు ఒక బేస్ వాల్యూ వచ్చిందా లేదా, 100% మనకు ఒక బేస్ వాల్యూ వచ్చింది. అంటే నాకు 724,832కి నాకు 275,168 అనే నెంబరు కాంప్లిమెంట్ నెంబర్ అవుతుందా లేదా అన్నట్లయితే 100% అవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఈ కాంప్లిమెంట్ నెంబర్స్ అనేవి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో మీ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం కూడా నేను ఇక్కడైతే ఫైండ్ అవుట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా మనకి ఇక్కడ కొంచెం వేరియేషన్ తోటి 2 నెంబర్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ఎలా సాల్వ్ చేయాలనేది కూడా నేను చెప్తాను. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏంటి, 432878 అనేది మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మనం ఏం చేయాలి, కాంప్లిమెంట్ నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంప్లిమెంట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం నేర్చుకున్న ట్రిక్ ఏంటి, లెఫ్ట్ నుంచి రైట్కి అప్రోచ్ ఉండాలి. ఆల్ డిజిట్స్ ఫ్రమ్ 9 సబ్ట్రాక్ట్ చేయాలి. లాస్ట్ డిజిట్ మాత్రం 10 నుంచి సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఎంత, 4. సో ఇక్కడ 9 - 4 అన్నట్లయితే నాకు 5 వస్తుంది. అగైన్ 9 - 3 అన్నట్లయితే నాకు 6 వస్తుంది. అండ్ 9 - 2 అన్నట్లయితే మనకి 7. అండ్ అలానే 9 - 8 అన్నట్లయితే 1. అండ్ అగైన్ 9 - 7 అన్నట్లయితే మనకు 2 వస్తుంది. ఇది లాస్ట్ డిజిట్ కాబట్టి మనం 10 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 10 - 8 అన్నట్లయితే 2 వస్తుంది ఫ్రెండ్స్. సో 432878కి కాంప్లిమెంట్ నెంబర్ ఎవరు అన్నట్లయితే 567122 అనేది మన కాంప్లిమెంట్ నెంబర్ అవుతుంది. సో ఇది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం నేను మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తే నాకు ఒక కంప్లీట్ రౌండ్ ఫిగర్ వచ్చింది అనుకోండి. సో అప్పుడు ఆ కాంప్లిమెంట్ నెంబర్ నేను తీసుకున్నది కరెక్ట్ అని నాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు 8 + 2 10 అండ్ అగైన్ 1 క్యారీ రాశాను. 7 + 1 8, 8 + 2 10 అగైన్ 1 క్యారీ. 8 + 1 9, 9 + 1 10 అండ్ అగైన్ 1 క్యారీ. 7 + 2 9, 9 + 1 10, 0 అండ్ 1 క్యారీ రాశాను. 3 + 1 4, 4 + 6 10 అండ్ అగైన్ 1 క్యారీ. 4 + 1 5, 5 + 5 10. సో మన కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఈజీగా అయితే మనం కాంప్లిమెంట్ నెంబర్స్ అని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇవి ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే ఫర్దర్గా కొన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి ఈ బేస్ వాల్యూస్ అండ్ కాంప్లిమెంట్ వాల్యూస్ అనేవి చాలా యూస్ అవుతాయి ఫ్రెండ్స్. సో వన్స్ ఇది క్లియర్ అయిందన్నట్లయితే ఆ ట్రిక్స్ దగ్గర మనకి ఎలాంటి కన్ఫ్యూషన్ అనేది ఉండదు. సో అందుకనే ఇంత నిదానంగా మనం అయితే కాన్సెప్ట్ నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనము ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో కూడా వాల్యూ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇచ్చిన థర్డ్ నెంబర్ కూడా మనం ఇదే విధంగా సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. 8 6 5 9 7 8 0 అనేది మనకి ఇచ్చిన నెంబర్ అవుతుంది. సో ఇంతకు ముందున్న నెంబర్స్కి ఈ నెంబర్స్కి వేరియేషన్ ఏంటి అన్నట్లయితే ఇంతకు ముందు లాస్ట్ డిజిట్ అనేది 0 కాదు, నార్మల్ నెంబర్ ఉండింది. కానీ ఇక్కడ లాస్ట్ డిజిట్ అనేది 0 ఉంది. మరి 10లో నుంచి 0 మైనస్ చేస్తే మళ్ళీ 10ఏ కదా మనకు వచ్చేది. మరి 2 డిజిట్ వాల్యూ మనం లాస్ట్లో రాయగలుగుతామంటే లేదు కదా. సో మరి అలాంటప్పుడు ఏం చేయాలి అన్నట్లయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఈ 0ని కన్సిడర్ చేయొద్దు కాసేపటి వరకు. అంటే ఈ 0ని కన్సిడర్ చేయకుండా ముందు వాల్యూ ఏదైతే ఉందో అంటే యూనిట్స్ ప్లేస్కి ముందు వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూని మీరు లాస్ట్ డిజిట్గా కన్సిడర్ చేయండి. సో లాస్ట్ డిజిట్గా ఈ వాల్యూని
కన్సిడర్ చేసినట్లయితే మిగతా ప్రాసెస్ అంతా సేమ్. లెఫ్ట్ నుంచి రైట్కి వెరిఫై చేస్తాము. సో దట్టు మనకి ఇక్కడ ఏంటి ఆల్ డిజిట్స్ ఫ్రమ్ 9 మైనస్ చేయాలి. లాస్ట్ డిజిట్ మనకైతే 10 నుంచి సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ ప్రకారంగా 9 మైనస్ 8 అన్నట్లయితే 1, 9 మైనస్ 6 అన్నట్లయితే 3, అండ్ 9 మైనస్ 5 అన్నట్లయితే 4, 9 మైనస్ 9 0, 9 మైనస్ 7 2, అండ్ లాస్ట్ డిజిట్ 8గా కన్సిడర్ చేయమన్నాం కాబట్టి 10 మైనస్ 8 అన్నట్లయితే నాకు 2 వస్తుంది. ఇక్కడ 0 అనేది హ్యాస్టీస్గా మళ్ళీ ఇక్కడ రాసేసేయండి. సో ఈ రెండింటికి సంబంధించి కాంప్లిమెంటరీ నెంబర్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 8659780కి కాంప్లిమెంట్ నెంబర్ ఎవరు అన్నట్లయితే 13402220 అనేది నా కాంప్లిమెంటరీ నెంబర్ అవుతుంది. సో కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం సాల్వ్ చేయాలి. ఎప్పుడైనా లాస్ట్ వాల్యూ అనేది అంటే లాస్ట్ యూనిట్స్ ప్లేస్ వాల్యూ అనేది 0గా ఉన్నట్లయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సేమ్ అదే ట్రిక్ వర్కౌట్ అవుతుంది. కాకపోతే 0ని కన్సిడర్ చేయకుండా 0కు ముందున్న వాల్యూని లాస్ట్ డిజిట్గా అయితే మీరు కన్సిడర్ చేసి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయండి. సో కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం కూడా మనం ఒకసారి అయితే సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఫోర్త్ వాల్యూ వచ్చేసి ఇప్పటికి మనకి ఇక్కడ 7000 అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఆల్రెడీ యూనిట్స్ ప్లేస్లో మనకి ఒక 0 ఉన్నట్లయితే ఏం చేయాలో మాట్లాడుకున్నాం. కానీ ఒకే ఒక వాల్యూ ఉండి మొత్తం అంతా జీరోస్లో మనకు వాల్యూ ఇచ్చారు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అన్నట్లయితే జస్ట్ ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి ఎన్ని జీరోస్ ఉన్నా కానీ ఆ జీరోస్ అన్నిటిని అంటే మన కంటిన్యూషన్లో మనకి జీరోస్ ఉన్నట్లయితే ఇప్పుడు యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది, మనం కన్సిడర్ చేయాలి లేదు. సో ముందు డిజిట్ని మనము యూనిట్స్ ప్లేస్కి కన్సిడర్ చేద్దాం, అంటే లాస్ట్ డిజిట్గా కన్సిడర్ చేద్దాం అన్నట్లయితే ఇక్కడ కూడా 0 ఉంది కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేయం. ముందు వాల్యూ ఏంటి మళ్ళీ అగైన్ 0 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం కన్సిడర్ చేయం. ఇంకా ఆ ముందుకు వచ్చినట్లయితే మనకు 7 అనేది కనిపించింది. సో ఈ వాల్యూని నేను ఖచ్చితంగా లాస్ట్ డిజిట్గా కన్సిడర్ చేసినట్లయితే నేను ఏ నెంబర్ నుంచి మైనస్ చేయాలి, మనము ఖచ్చితంగా 10 నుంచి మైనస్ చేయాలి. సో 3 జీరోస్ ఉన్నాయి, అవి మనం కన్సిడర్ చేయకుండా ముందుకు వచ్చాం కాబట్టి ఇప్పుడు మనకేంటి మనం ఓన్లీ 7ని మనం 10లో నుంచి సబ్ట్రాక్ట్ చేసినట్లయితే నాకు ఫైనల్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇప్పుడు 10 మైనస్ 7 అన్నట్లయితే 3, అండ్ 3 జీరోస్ అనేవి నేను కన్సిడర్ చేయలేదు, అవే ఇక్కడ రాసేసాను. సో 7000 ప్లస్ 3000 అన్నట్లయితే నాకు 10,000 అవుతుంది. నాకు బేస్ వాల్యూ ఫామ్ అవుతుంది కాబట్టి 7000కి 3000 కాంప్లిమెంట్ అని చెప్పగలుగుతాను, అండ్ 3000కి 7000 అనేది ఇక్కడ కాంప్లిమెంట్ నెంబర్ అని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. కాంప్లిమెంట్ నెంబర్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అసలు కాంప్లిమెంట్ అంటే ఏంటో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇవి నార్మల్ నెంబర్స్. మరి ఇలా నార్మల్ నెంబర్స్ కాకుండా ఎప్పుడైనా సరే డెసిమల్ నెంబర్స్ మనకు వచ్చినట్లయితే మరి వాటికి సంబంధించి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్గా అయితే నేను తీసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా ఆల్ ఫ్రమ్ 9 అండ్ లాస్ట్ ఫ్రమ్ 10 అని చెప్పేసి. సో అదే ఇక్కడ నేను రాయడం జరిగింది ఫ్రెండ్స్. సో వీటికి సొల్యూషన్ ఏంటి, ఆల్ ఫ్రమ్ 9 అండ్ లాస్ట్ ఫ్రమ్ 10 అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి వెరిఫై చేయాలి, అన్ని నెంబర్స్ 9 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, అండ్ లాస్ట్ నెంబర్ 10 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలని మాట్లాడుకున్నాం కదా, అదే ఇక్కడ డిస్ప్లే చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి కొన్ని డెసిమల్ నెంబర్స్ తోటి కాంప్లిమెంట్ నెంబర్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో మీ కాన్సెప్ట్ అనేది ఇంకొంచెం క్లారిటీగా అర్థం కావడం కోసం ఇక్కడ కొన్ని నెంబర్స్ కూడా నేను తీసుకున్నాను, డెసిమల్ నెంబర్స్. సో ఇక్కడ కూడా మనం ఇదే పద్ధతిలో అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా అయితే ఒకసారి వినండి ఫ్రెండ్స్. సో 69.525 అనేది ఇక్కడ నేను తీసుకున్న వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఏమని మాట్లాడుకున్నాము, లాస్ట్ డిజిట్ ఏమో 10 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, రిమైనింగ్ డిజిట్స్ అన్ని 9 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలనుకున్నాం. మరి అలా చేసినట్లయితే మనకి డైరెక్ట్గా ఆ విధంగా చేసినట్లయితే మనకి ఎంత బేస్ వాల్యూ వస్తుందో చూద్దాం. 9 మైనస్ 6 అన్నట్లయితే మనకు 3 వస్తుంది, 9 మైనస్ 9 0 వస్తుంది, అండ్ మళ్ళీ ఇక్కడ మనము 9 మైనస్ 5 అన్నట్లయితే 4 వస్తుంది, 9 మైనస్ 2 అన్నట్లయితే మనకు వచ్చే వాల్యూ ఎంత మనకి 7 రావడం జరుగుతుంది. అండ్ అగైన్ లాస్ట్ డిజిట్ని నేను 10 నుంచి మైనస్ చేసినట్లయితే అగైన్ నాకు 5 వస్తుంది. 30475 అనేది నాకు కాంప్లిమెంట్ నెంబర్ అవుతుందా 69.525 అన్నట్లయితే కాదు కదా ఫ్రెండ్స్. అసలు 69.525 అన్నట్లయితే అసలు వాల్యూ ఎంత 70. అంటే 70 అంటే నాకు ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి బేస్ వాల్యూ 100 లోపే ఉండాలి కదా, మరి అలా రాలేదు కదా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అన్నట్లయితే జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ నేర్చుకున్న కాన్సెప్టే
కాకపోతే ఇక్కడ డెసిమల్ ఉంది. ఆ డెసిమల్ ఎక్కడ ఉంది? 3 డిజిట్స్ తర్వాత మనకైతే ఇక్కడ డెసిమల్ అనేది ఉంది. జస్ట్ ఇక్కడ 3 డిజిట్స్ తర్వాత మీరు కూడా డెసిమల్ పెట్టేసేయండి, అంటే పాయింట్ పెట్టేసేయండి. మీకు ఇప్పుడు కరెక్ట్ కాంప్లిమెంట్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. 69.525కి మనకి కాంప్లిమెంట్ నెంబర్ ఏంటి అన్నట్లయితే 30.475 అనేది మన కాంప్లిమెంట్ నెంబర్ అవుతుంది. సో డెసిమల్లో ఉన్న అదే కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది. కానీ జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ డెసిమల్ అనేది ఎన్ని డిజిట్స్ తర్వాత ఉందో సేమ్ టు సేమ్ అన్ని డిజిట్స్ తర్వాత మనకు వచ్చిన నెంబర్కి కూడా మనం పాయింట్ ప్లేస్ చేసినట్లయితే మనం ఈజీగా కాంప్లిమెంట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇదే విధంగా మనము సెకండ్ వాల్యూ ఏదైతే ఉందో 932.7కి కూడా మనం ఇదే విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో జస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దాము, ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. లాస్ట్ డిజిట్ ఏమో 10 అండ్ ఇలా రిమైనింగ్ డిజిట్స్ అన్ని మనం 9 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 9 - 9 అన్నట్లయితే 0 అవుతుంది. జస్ట్ డైరెక్ట్గా రాసేసేయండి. 0 వచ్చింది కదా అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా అలానే రాసేసేయండి. నెక్స్ట్ అగైన్ మళ్ళీ 9 - 3 అన్నట్లయితే మనకు 6 వస్తుంది. అండ్ అగైన్ 9 - 2 అన్నట్లయితే మనకి ఇక్కడ 7 వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అగైన్ లాస్ట్ డిజిట్ మనం 7గా తీసుకున్నాం కాబట్టి 10 - 7 అన్నట్లయితే 3 వస్తుంది. సో మనకి డెసిమల్ అనేది 1 డిజిట్ తర్వాత ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ కూడా ఒక డిజిట్ తర్వాత ప్లేస్ చేయండి. అంటే 932.7కి కాంప్లిమెంట్ నెంబర్ ఎవరు అన్నట్లయితే 67.3 అనేది మనకి కాంప్లిమెంట్ నెంబర్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది కదా. చాలా ఈజీగా అయితే మనం కాంప్లిమెంట్ నెంబర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ కాంప్లిమెంట్ నెంబర్స్ని బేస్ చేసుకొని మనకి చాలా ట్రిక్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో మీకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో 4344.337 కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు కాన్సెప్ట్ అనేది అర్థం కావడం కోసం నేనైతే ఇంత క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు కాన్సెప్ట్ అర్థమైందని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ ఈ 2 డిజిట్స్కి సంబంధించి, అంటే ఈ 2 నెంబర్స్కి సంబంధించి కూడా నేను కాంప్లిమెంటరీ నెంబర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి మీకైతే చూపిస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. రైట్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ 4344.337 ఉంది. సో ఎంత పెద్ద నెంబర్ వచ్చినా కానీ మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన పని అసలే లేదు ఫ్రెండ్స్. ఈజీగా అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లాస్ట్ డిజిట్ మాత్రమే మనం 10 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. రిమైనింగ్ అన్ని డిజిట్స్ మొత్తం మనం 9 నుంచి అయితే సబ్ట్రాక్ట్ చేయాలి. అండ్ అప్రోచ్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కు ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఉన్నట్లయితే మనకు సరిపోతుంది. సో ఇప్పుడు 9 - 4 అన్నట్లయితే మనకు 5 వస్తుంది. 9 - 3 అన్నట్లయితే 6, 9 - 4 5 అండ్ అగైన్ 9 - 4 5 అండ్ 9 - 3 6 అండ్ 9 - 3 6 వస్తుంది. 10 - 7 అన్నట్లయితే 3 వస్తుంది ఫ్రెండ్స్. సో 1 2 అండ్ 3 డిజిట్స్కి ముందు పాయింట్ ఉంది. సో ఇక్కడ కూడా 3 డిజిట్స్కి ముందు పాయింట్ ప్లేస్ చేసినట్లయితే మనకి కాంప్లిమెంట్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సో 4344.337కి 5655.663 అనేది మనకు వచ్చిన కాంప్లిమెంట్ నెంబర్ అవుతుంది ఫ్రెండ్స్. సో వీటిని యాడ్ చేసి చూసుకున్నా కానీ మీకు కంప్లీట్ రౌండ్ ఫిగర్ అనేది రావడం జరుగుతుంది. దట్ మీన్స్ ఒక బేస్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లమ్కి మనం ఇదే విధంగా మనం సాల్వ్ చేద్దాం. అండ్ అగైన్ ఇక్కడ లాస్ట్గా తీసుకున్న నెంబర్ కూడా మనం అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 10,928.59 అనేది మనం తీసుకున్న నెంబర్. ఇక్కడ ర్యాండమ్గానే కొన్ని తీసుకున్నాము. సో ఇక్కడ మనము ఈ నెంబర్కి కూడా మనమైతే కాంప్లిమెంట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో కాన్సెప్ట్ అయితే అదే ఫ్రెండ్స్. లాస్ట్ డిజిట్ 10 నుంచి మైనస్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ అన్ని డిజిట్స్ మాత్రం మనం 9 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 9 - 1 అన్నట్లయితే 8 అవుతుంది. 9 - 0 9 అండ్ 9 - 9 0, 9 - 2 7, 9 - 8 అన్నట్లయితే మనకి ఇక్కడ 1 వస్తుంది. అండ్ 9 - 5 అంటే 4 అండ్ 9 - 9 అన్నట్టు ఇక్కడ లాస్ట్ డిజిట్ కాబట్టి 10 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 10 - 9 అన్నట్లయితే మనకు 1 అవుతుంది. సో 2 పాయింట్స్ తర్వాత, అంటే 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ప్లేస్ చేసుకున్నట్లయితే మనకి కాంప్లిమెంట్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనము కాంప్లిమెంట్ నెంబర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా అని చెప్పేసి వదిలేదు ఫ్రెండ్స్. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసినట్లయితే మీకు వీటిపైన కంప్లీట్ క్లారిటీ అండ్ గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. సో వీటిని బేస్ చేసుకొని ఫర్దర్గా మనం ఎన్నో ట్రిక్స్ అనేవి సాల్వ్ చేయబోతూ ఉన్నాము. సో ఎక్కడ మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేయండి. కొన్ని ర్యాండమ్ నెంబర్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. వన్స్ ఈ కాన్సెప్ట్ పైన మీకు క్లారిటీ అనేది వచ్చింది అన్నట్లయితే కొన్ని ట్రిక్స్ అనేవి చాలా సింపుల్గా మైండ్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేసేయచ్చు. సో ఆ క్యాలిక్యులేషన్స్ అనేవి ఎలా చేయాలి లేదా ఎలా ఈజీగా అర్థం చేసుకోవాలి అనే దానికోసమే ఈరోజు ఈ క్లాస్లో మనం
మనము బేస్ అంటే ఏంటి, కాంప్లిమెంట్ అంటే ఏంటి అనేది మనం చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.